మంగళగిరిలో మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరేమంటారు? ఎమ్మెల్యే గారి పనితీరు అయితే బాగుందండి. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు లెస్ చేయాల్సిందే కరోనా వల్ల. దాంట్లో ఎవరు ఏం చేస్తారు? దాంట్లో బిజినెస్ కానివ్వండి, ఆ, కరోనా వచ్చినప్పుడు బిజినెస్లు ఏం జరగలేదు. వ్యాపారాలు అయితే అందరి చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ అందరికీ దెబ్బతింది. ఇక ఊరి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు ప్రతిదానికి ముందంజలోనే ఉంటున్నాడు. సో ఈసారి పోటీ గట్టి పోటీ ఉంటున్నారు నారా లోకేష్ గారు ఇటు ఎమ్మెల్యే గారికి మధ్య. అంటే ఎలా ఉంటుంది ఈసారి? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే పరిపాలన విషయం కావచ్చు, పోటీతత్వం ఎలా ఉంటున్నారు? ఆయన్ని ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు తీసేయాల్సిందేనండి. 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఆయన కొత్తగా వచ్చారు. జనం ఏమనుకుంటున్నారంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇద్దామనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ ఏమన్నా కానివ్వండి. ఇక మా ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి అంటే ఇద్దరు పోటాపోటీ మీద ఏమన్నా సేవా కార్యక్రమాలు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులకు బళ్ళు ఇవ్వటం కానివ్వండి, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే తొందరగా రెస్పాండ్ అవ్వటం ఎమ్మెల్యే గారు వీళ్ళంతా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, లోకేష్ గారు చేస్తున్నారు. పోటీ అనేది జనం అయితే మీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఓటేసేది జనం నాడి మనం చెప్పలేం కదా. వాళ్ళు వచ్చినప్పుడు మీకు వాళ్ళకి చేయ అంటారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చేయంటారు. 2019లో కేవలం 5,334 కోట్లతోటే ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. అంటే త్రిముఖ పోటీ ఉంటుంది ఈసారి. జనసేన పార్టీ కూడా యాక్టివ్గా ఉంది అంటున్నారు. అన్నీ ఇప్పుడు జనసేనను టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, త్రిముఖ పోటీ ఉన్నా సరే ఈ రెండే వస్తాయండి. ఎందుకంటే సామాజిక వర్గానికి ముందు మంది కుల రాజకీయం ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో. మా రెడ్డి అంటారు, మా కమ్మ అంటారు, మా నాయుడు అంటారు, మా ముస్లిం అంటారు. అట్లా కుల రాజకీయం ఆ బేస్లో చూసుకుంటే మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. టౌన్ వైడ్గా చూసుకుంటే పద్మశాలి సోదరులు. ఇప్పుడు అట్లా బేస్ చేసుకుంటే పద్మశాలి సోదరుల మీదే నియోజకవర్గం ఓటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. లాస్ట్ టైం చూసుకుంటే టౌన్ వచ్చేసి టీడీపీ ముందంజలో ఉంది, మెజార్టీ వచ్చింది. రూరల్లో వచ్చేసరికి వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చింది అనుకోండి. ఈసారి కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చేసరికి ఒక రాజకుమారుడు, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే చిన్న చిన్న చోట నాయకుల్ని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లోకల్ పర్సన్ ఎవరన్నా పోటీ చేశారనుకోండి, లోకల్ పర్సన్కే గెలిపించుకుంటారు. ఎందుకంటే అందుబాటులో ఉంటాడన్నటువంటి ఒక భావం ఉండని అని ఉండకపోయింది తర్వాత సంగతి. అట్లాగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు కానివ్వండి, ఇతర ఎవరు వచ్చినా సరే చెప్పలేమన్నమాట జననాడి. రాజధాని విషయంలో అంటే ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఈ రాజధాని పూర్తిగా 3 రాజధానులు ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటే, తెలుగుదేశం పార్టీ ఏమో అమరావతి ఉండాలని అంటున్నారు. అంటే ప్రజల్లో ఏమన్నా ఈ విషయం మీద ఏమన్నా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. రేపు ఎలక్షన్ టైంకి ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మంగళగిరి గెలుపోవటంలో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? గెలుపు ఓటర్ల మీద రాజధాని 3 రాజధానులు అనే మాట కొద్ది ప్రభావం చూపించవచ్చండి. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో రాజధానికి కేటాయించిన గ్రామాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే రాజధాని మీద కొన్ని ఆశలు పెట్టుకొని దానికి దీక్షలు అవి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు 3 రాజధానులు అనగానే ఎంతైనా కొంత కోపం ఉంటుంది కదండి. వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు అధికార పార్టీకి. ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఎవరి హయాంలో మేలు జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మరోపక్క మినీ మేనిఫెస్టో అంటే మహానాడులో మేనిఫెస్టో అంటే ఒకటి ప్రజలపై వరాలు జల్లైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం? మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేసింది మధ్యతరగతి వర్గాలకి అనుకూలంగా ఉందండి. కానీ అది అమలు చేయాలి కదా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పేసి విడుదల చేశారు. వాటిలో కొన్ని అయినాయి, కొన్ని అవ్వాలి. అంటే దాంట్లో అవని ఏంటంటే మద్యపాన నిషేధం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మద్యం పానం చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు వారానికి వీకెండ్కి తాగేవాడు ఇప్పుడు ప్రతిరోజు తాగుతుంది. అంటే ఫ్లస్ట్రేషన్స్ వల్ల కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, అది అమలు జరుగుతాయో జరగవు అన్నది దేవుడెరుగు. ఈ రాజధాని మన రాజధాని ప్రాంతాల్లో మీరు చెప్పారు కదా 3 రాజధానుల ఎఫెక్ట్ ఎలాగుంటుంది అని. 3 రాజధానుల ఎఫెక్ట్ మంగళగిరి నియోజకవర్గం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనం తినాల్సింది పక్కన పెట్టేస్తున్నాం అంటే మాకు కోపం వచ్చింది కదా. అట్లా
ఎవరు గెలిస్తే మళ్ళీ మేలు జరిగిద్దని మీరు భావిస్తున్నారు, మళ్ళీ ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు? ఎవరు వస్తారు అన్నది అది చెప్పలేమండి, అది జననాడి. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పక్షంలో లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభాస్ సంగతి వాళ్ళకి ఇప్పుడు పన్నులు పెరగనియండి, కరెంట్ బిల్లు పెరగనియండి, ఛార్జీలు పెరగనియండి, ఏమన్నా పెరగనియండి, అది తర్వాత సంగతి. కానీ మాకు వచ్చిందా రాలేదా? అమ్మ కూడా వచ్చింది చాలామందికి. తర్వాత ఏదో భరోసాలు అన్నారు, పింఛన్లు అన్నారు, అయ్యి అన్నారు, ఇవన్నీ లబ్ధి పొందిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సమ్ముఖంగా బాగుంటారు వాళ్ళతో. ఆ రానోడు ఏంటంటే ఆలోచిస్తాడు. నాకు తెలిసి ఈసారి ఎక్కువ శాతం నోటా జరిగింది అనుకుంటున్నాను. మంగళగిరిలోని ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? పాలన అయితే బాగానే ఉందండి, కాకపోతే డెవలప్మెంట్ లేదు. పథకాలు అయితే ఇస్తున్నాడు, డెవలప్మెంట్ అయితే లేదు. మేము వైఎస్ అంటే మామూలు అభిమానులం కాదండి, ఫస్ట్ నుంచి కూడా. మేము పుట్టిన కాడి నుంచి కూడా వైఎస్ అంటే అభిమానం. మేము ఆయనకే ఓటేసాం, అలాగే జగన్ కూడా చేస్తాడని ఓట్లు వేసాం. వేసినందుకు మాకు అనుకున్నట్టు జరగట్లేదు ఇక్కడ పాలన మాత్రం. మంగళగిరిలో ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే రాజధానిగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు మంగళగిరి అమరావతి ఉండాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారిగా యూటర్న్ తీసుకొని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి అంటున్నారు. లోకల్గా మీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి పనితీరు మొత్తం ఇవన్నీ పరిశీలిస్తే ఎలా ఉందండి? పనితీరు అయితే ఎమ్మెల్యే గారికి బాగానే ఉందండి, ఎమ్మెల్యే గారు తప్పేం లేదు. మేము జగన్ కూడా రాజధానికి భూములు ఇవ్వమన్నాడనే ఇచ్చాము మేము ఇక్కడ. లేదా మేము ముందర భూములు ఇవ్వలా, ఇక్కడే రాజధాని అని చెప్పినాకే మేము భూములు ఇచ్చాం. తర్వాత ఈయన యూటర్న్ తీసుకున్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత. సరే తీసుకుంటే తీసుకున్నాడు, మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు మాకు ఇవ్వలే ఇంతవరకు, మాకు న్యాయం చేయలే. కానీ అక్కడ తీసుకొచ్చి సెంటు భూములు ఇచ్చాడు. మరి దాన్ని మేము భూములు ఇచ్చిన వాళ్ళు మేమేమవ్వాలి? అలా తీసుకొచ్చి పేదలను పెట్టాడు అక్కడ. మేము ఇంకా పొలం లేదు, పనులు లేవు మాకు. ఈ ప్లేస్లో సెంటు భూమి పేద ప్రజలకు ఇచ్చారని మీరు? అవును, పేద ప్రజలకు ఇచ్చాడు, తప్పలేదండి, ఇవ్వటం తప్పలేదు. మేము భూమి ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయాలి ముందర. మా భూమి ఇచ్చిన రైతుకు న్యాయం లేదు, పేదలకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవ్వమనే చెబుతున్నాం, ఇవ్వద్దని ఎవరని చెప్పాం. కాకపోతే మాకు న్యాయం లేదు ముందర, అది జరుగుతుంది. ఏంటి ఈసారి అంటే లాస్ట్ టైం లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీ తోటి ఓడిపోవడం కూడా జరిగింది. ఈసారి ఎలా ఉంటుంది పోటీ కూడా మంగళగిరిలో? అంటే ఇప్పటికే ప్రజలు రాజధాని విషయంలో కొంత గందరగోళ వాతావరణంలో ఉన్నారు. ఈసారి మళ్ళీ లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా మంగళగిరిలో ఉంటుంది? జనసేన కూడా ఉందండి ప్రభావం, కాకపోతే పవన్ కళ్యాణ్ తీసుకునే దాని మీదే ఉంటుంది. ఆయన విడిగా పోటీ చేసినా ఆయన ఓట్లు ఆయనకు వస్తాయి. కాకపోతే విడిగా పోటీ చేస్తే మారిద్ది, సొంతగా కలిసి పోటీ చేస్తే మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరిదే ఉంటుంది హవా. లోకేష్ గారి గురించి ఇక్కడ లోకేష్ గెలుస్తారండి ఏది జనసేనతో కలిస్తే. అదేంటి? ఎందుకంటే కొంత ఓటింగ్ ఉంటుందండి జనసేనకు కూడా ఇక్కడ. అవును, అంటే మీరు సింగిల్గా ఒకవేళ లోకేష్ గారికి పోటీ చేస్తే అంటే గెలుపోటములు ఎలా ఉంటాయి? అంటే వ్యతిరేకం ఉందండి, బాగానే వ్యతిరేకం ఉంది కాబట్టి సింగిల్గా పోటీ చేసినా గెలవచ్చు లోకేష్. గెలవచ్చు. ఆల రామకృష్ణ గారు గెలుపోటములు ఆయనకి మంచి వ్యక్తేనండి, వ్యక్తిగా అయితే మంచి వ్యక్తే, వ్యక్తిగా మంచి వ్యక్తే. కానీ మరి ఇది పార్టీ నిర్ణయాలకు కొన్ని కట్టుబడి ఆయన కూడా దానికే సపోర్ట్ చేశాడు కాబట్టి అది వ్యతిరేకంగా వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఏమనుకుంటున్నారు లోకల్గా? అంటే మీరు 10 మంది కలిసిన దగ్గర మీరు రాజధాని విషయమే కాదు, భూముల విషయమే కాదు, బేసిక్గా ఈ పార్టీ బలాల గురించి, ఎందుకంటే అత్యంత కీలకమైన ప్రాంతం ఈ మంగళగిరి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు, అటు పవన్ కళ్యాణ్ గారు, అన్ని ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ స్థిర నివాసం కూడా మంగళగిరిలో ఉంది. ప్రతి 10 మంది కలిసినప్పుడు మీరు ఒకటి ఏది అవుతున్నప్పుడు అసలు ఎలాంటి డిస్కషన్ వస్తుంది? అంటే ఎవరైనా మేము ఆలోచించింది వైఎస్ని చూసి జగన్ని ఓటేసామండి. వైఎస్ లాగే చేస్తాడు అనుకున్నాం మేము, లేకపోతే మేము ఓట్లు వేసేవాళ్ళం కాదు. అలాగే చేస్తాడనుకుంటే ఆయన పాలన అలా చేయలే. అందరికీ న్యాయం చేయాలండి చేస్తే. పేదల గురించే చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు మేము ఉన్నాం. మా బిజినెస్ మొత్తం పడిపోయింది, ఏం లేదు, బిజినెస్ లేదు, జీరో బిజినెస్ ఇవాళ. అది పరిస్థితి. డెవలప్మెంట్ పూర్తిగా డల్ అయిపోయిందండి, అది మీ ప్రాబ్లం. ఏ కాడికి సంక్షేమ పథకాలే ఇస్తున్నాడు. సో పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చండి, పథకాలు ఇవ్వచ్చు. పని చేయకుండా ఊరికినే డబ్బులు ఎన్నాళ్ళు ఇస్తామండి? ఏ మనిషికైనా పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నేను షాప్ నడుపుతున్నానండి, నా దగ్గర పని చేసేవాడికి పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి. ఒక రోజు పని లేకపోతే ఇవ్వచ్చు, తప్పలేదు. రోజు నేను ఊరికినే అతనికి నా షాప్లో డబ్బులు ఇవ్వలేనుగా. ఒక రోజు ఇస్తాను, లేదా ఒక 2 రోజులు ఇస్తాను. రోజు నేను ఇవ్వాలంటే ఇవ్వలేనుగా. నా దగ్గర ఎప్పుడు 4-5 పని చేసేవాళ్ళు షాప్లో, ఇవాళ ఒక్కడు కూడా పని చేయలేకపోతున్నాడు, ఎందుకంటే నా దగ్గర నాకే వ్యాపారం లేదు. అది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో మహానాడులో ఒక మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసింది, మినీ మేనిఫెస్టో అండి. సేమ్ అంటే పథకాలనే, అంటే వైఎస్ఆర్సీపీ అయితే పథకాల్లో ప్రవేశపెట్టింది దాన్ని కాపీ కొట్టారని చెప్పి కూడా
ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కొంతమంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఏం లేదండి, వాళ్ళు కూడా అధికారంలో రాటాకి పెట్టిన పథకాలు ఏవి పథకాలు అయితే కరెక్ట్ కాదండి. ఊరికినే కూర్చోబెట్టి ఎన్నాళ్ళు ఇస్తామండి? రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా ఆయన ఇచ్చడం తప్పే, ఈయన ఇవ్వడం తప్పే. పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి. మాకు పని చేసేవాళ్ళు లేడండి, వాళ్ళు ఇంట్లో పడుకుంటున్నాడు, నేను వచ్చి షాప్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో పథకం వస్తుంది, ఇంట్లో పడుకుంటున్నాడు. అలా పడుకుంటే మేము ఎన్నాళ్ళు ఈ వ్యాపారాలు చేయాలి చెప్పండి? వాడు ఇంట్లో పడుకున్నాడు, నేను వచ్చి కొట్లో కూర్చున్నానండి. బిజినెస్ పెట్టుబడులు పెట్టి నేను కొట్లో కూర్చున్నా, వాడు ఇంట్లో పడుకున్నాడు. ఎందుకంటే ఏదో పథకంలో డబ్బులు పడుతున్నాయి, వాడికి అది చాలు. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందండి ఏదైనా కానీ, ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ లేదు, అసలు జీరో డెవలప్మెంట్. ఏ గాడికి పథకాల మీదే ఉన్నారు, డెవలప్మెంట్ మీద మాత్రం లేదు. అది మెయిన్ మైనస్. సో రాజధాని ప్రాంత వాసిగా మీరు మీ మాటల్లో రాజధాని కాదండి, ఇక్కడ మాకు చేయకపోయినా మా పనులు మాకు ఉండేవి. ఇక్కడ రాజధాని వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు. మేము ఏమనంటే ఏమన్నాం, భూములు వాళ్ళే కావాలని వచ్చి కూర్చొని కలెక్టర్లో మొత్తం కూర్చొని అడిగితేనే మేము భూములు ఇచ్చాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను కూడా రాజధాని మద్దతు అన్న తర్వాతే మేము భూములు ఇచ్చామండి. లేకపోతే మేము భూములు ఇచ్చేవాళ్ళం కదా అప్పుడే. పక్కా వైసీపీ, మేము పూర్తిగా వైసీపీ, మామూలు వైసీపీ కూడా కాదు. వైఎస్ అంటే ప్రాణం ఇచ్చేస్తాం అంతే. మేము అలాంటి కుటుంబాలు మా ఇక్కడే కాదు, మాది పక్కన బేతపూడి అనే ఊరు, మా 400 ఇళ్ళు ఉన్నాయి మొత్తం, అందరూ అట్లాగే ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఇస్తట్లేరు. అది పరిస్థితి పూర్తి వ్యతిరేకం వచ్చేసింది. మళ్ళీ ఎవరు వస్తే మీకు అంటే న్యాయం జరుగుతుంది అని, పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని మీ మంగళగిరిలో కావచ్చు, మేమైతే మీ ప్రాంతం రావాలని కోరుకుంటాం సార్. మేమైతే జనసేన రావాలనుకుంటాం. ఎందుకంటే ఆయనకు స్వార్థం లేదు. ఏదైనా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఏ నాయకుడు ఇవ్వాల ఇంతవరకు, చంద్రబాబు ఇవ్వాల, వైఎస్ ఇవ్వాల, ఎవరు ఇవ్వాల. పవన్ కళ్యాణ్ ఒక్కడే సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఇవాళ నేను ఎవరికి ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వలేను, ఆయన ఇస్తున్నాడు. మరి గొప్ప విషయమే కదండి అది. పవన్ కళ్యాణ్ రావాలి, కాకపోతే జనంలో మార్పు రావాలండి. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసేటప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గెలవరు ఎప్పుడు. ఎందుకంటే జనానికి కావాల్సిన డబ్బులు ఇవాళ ఇచ్చిన 2000, 3000 ఓటు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఎట్లా గెలుస్తాడండి? ఆయన దండం పెట్టి ఓటు అడుగుతున్నాడు, వీళ్ళని డబ్బులు ఇచ్చి ఓటు అడుగుతారు, డబ్బులు ఇచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు జనం. అది జరుగుతుంది. అది మెయిన్. పోటీ ఎలా ఉంటుంది మంగళగిరిలో? త్రిముఖ పోటీ ఉంటుందా లేకుంటే విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయండి. దాని మూలాన వైసీపీ మెజార్టీ రావచ్చు. మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తే, కలిస్తే మాత్రం వీళ్ళ కూటమి గెలిచింది, గ్యారంటీగా కంపల్సరీగా గెలిచింది. ఓకే, లాస్ట్ ఫైనల్గా అంటే మీరు అన్నారు ఎవరు వస్తే బాగుంటుందని జనసేన అన్నారు. మీరు ఓవరాల్గా పరిశీలించామంటే పనితీరు ఎవరిది బాగుంటుంది? జనసేనే రావాలని కోరుకుంటామండి. ఎందుకంటే ఆయన స్వార్థం లేకుండా చేయాలని వచ్చాడు రాజకీయాల్లోకి. కాకపోతే జనంలో మార్పు రానంత వరకు, ఈ న్యూస్ ఛానల్లో మార్పు రానంత వరకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ అయిపోయినాయండి. ఇప్పుడు మేము టీవీ పెడితే దీంట్లో టీడీపీ గురించి చూడాలంటే ఈ ఛానల్ పెట్టాలని మాకు తెలిసిపోయింది, వైసీపీ గురించి చూడాలంటే ఈ ఛానల్ పెట్టాలని మాకు తెలిసిపోయింది. ఇంకా మేము చూడాల్సిన పని లేదు. ఈ ఛానల్ పెడితే పలానా టీవీ గురించే చెబుతాడు, పలానా నాయకుల గురించి చెబుతారు అనేది వచ్చేసింది. నా వయసు 40 సంవత్సరాలు. నేను రాజకీయాలు బాగా ఇష్టం, నేను కాకపోతే బయటికి రాను, నేను సైలెంట్గా వాచ్ చేస్తూ ఉంటాను. జరుగుతుంది మాత్రం డబ్బుకి అమ్ముడుపోతున్నారు జనం, మెయిన్ అది. ఈ డబ్బుకి అమ్ముడుపోనంత వరకు మంచి పాలన జరగదండి ఎప్పుడు కూడా. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేటప్పుడు వాడు ఎందుకు పనిచేస్తాడు మనకి? వాడు మామూలుగా నువ్వు దండం పెడితే ఓటు వేస్తున్న రోజు అతను కూడా అది ఆలోచించుకుంటాడు. ఇవాళ ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోవడం, ఓట్లు వేయటం, అది జరుగుతుంది. ఎవడిచ్చాడు, ఎంత ఇచ్చాడు? నీకు 2000 ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళు నాకు 3000 ఇచ్చారు, 3000 ఇచ్చిన వాళ్ళకి వేసే ఓట్లు అంతే. మంచి వ్యక్తా కాదా? లేదు. ఎలా ఉండబోతుంది పోటీ రాష్ట్ర వ్యాప్తంగా? సార్, టీడీపీ జనసేన కలిస్తే పక్కా గెలిచిద్దండి. మా ఇక్కడ ఈ ఏరియా వాతావరణం బట్టి చెబుతున్నాను నేను. విడిగా పోటీ చేస్తే మాత్రం చెప్పలేమండి, చెప్పలేము.